ఎంతమంది కొత్త వాళ్ళు ఉన్నారండి ఈరోజు ఈ హాల్లో? కొత్త వాళ్ళు, వావ్ సూపర్ సూపర్ గ్రేట్. మరి వీళ్ళందరికీ ఒకసారి గట్టిగా చెప్పాలిద్దామా? సూపర్ అండి. సో నా పేరు చిరంజీవి. వెస్టీజ్ కంటే ముందు నాది ఎంఎస్సీ బిఎడ్ పూర్తి అవడం వల్ల టీచర్ గా నా కెరీర్ అనేది స్టార్ట్ అయింది. ఆ తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడం ద్వారా సిసిఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది. సో కర్ణాటకలో చేసినటువంటి క్రమంలో ఈ అవకాశం కరోనా సమయంలో నాకు రావడం జరిగిందండి. సో అందరికి ఎక్కడికి వచ్చిందో తెలియదు కానీ మాకైతే మా ఇంటికే వచ్చింది. కరోనా తీసుకొచ్చింది. ఓకే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో చాలా మంది చదివిన చదువుకి చేసే ఉద్యోగానికి సంబంధం ఉంటుంది. సో చిన్న చిన్న ఉద్యోగాలకు పెద్ద పెద్ద చదువులు చదివినటువంటి వ్యక్తులు ఇదే జీవితం అంటూ స్థిరపడిపోతున్నారు. ఎస్ ఆర్ నో? సో నిజంగా జీవితంలో నా ఈ చిన్న కళలు నెరవేరే అనుకున్నా. సో విమానం ఎక్కుతున్నా అనుకున్నా, వెస్టేజ్ పుణ్యమా అని చెప్పేసి విమానం ఎక్కిన. మొట్టమొదటిసారి గోవాకు 18 మందితో కలిసి వెళ్ళేటప్పుడు అందరం కలిసి ఒకటేసారి నిల్లు పెడితే మా సీట్ల పక్కన ఉన్న మమ్మల్ని పిక్చర్లో చూసినారు. అరే వీళ్ళు ఖచ్చితంగా ఎర్ర బస్సు ఎక్కి వచ్చినట్టున్నారు అని చెప్పేసి విద్యార్థులు చూస్తే మేము మాత్రం నవ్వుకుంటున్నాం. ఎస్ ఆర్ నో? అదేవిధంగా కారు టైర్ కూడా కొనలేని మేము సో 50,000 అసలు 50,000 జీవితంలో చూస్తామా చూడమా అనుకున్నా. చెప్పుకోవడానికి గవర్నమెంట్ ఉద్యోగం కానీ స్టార్టింగ్ సాలరీ వచ్చేసి 20,000తో నా కెరీర్ స్టార్ట్ అయింది. గవర్నమెంట్ ఉద్యోగం 10,000 బేసిక్, 10,000 ఎక్స్ట్రా, మొత్తం కలిస్తే 20,000. అక్కడ తిరిగేసరికి ఇంకొక 20,000 అప్లై అయినాయి తప్ప మిగలలే. మరి అట్లాంటిది అందరూ వచ్చి వెస్టేజ్ కార్డు మీద లక్షకారు అని చెప్తా అంటే నిజంగా వస్తాయని చెప్పేసి అందరు ఎదురు చెప్తా అంటే అడిగి నవ్వుకున్నా. ఎప్పుడైతే 20, 30, 40, 50 దాటినాయో నమ్మకం పెరిగింది. నేను కూడా ఒక డ్రీమ్ ఫిక్స్ అయినా లక్షకారం చెప్పుకుంటా పోయిన ప్రతి మీటింగ్ లో 1,00,000 దాటింది. ఈరోజు 1,64,000. సో ప్రతి నెల 1,50,000 తగ్గకుండా తీసుకుంటున్నానండి. థ్యాంక్స్ టు మై అప్లయన్స్, థ్యాంక్స్ టు మై మెంటర్స్, థ్యాంక్స్ టు మై లైఫ్ లైన్స్. కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి ఉద్యోగం వస్తే హ్యాపీ, రాకపోయినా హ్యాపీ. ఎందుకంటే మిమ్మల్ని వెస్టేజ్ సాధారణంగా ఆహ్వానిస్తున్నది కొన్ని వేల మందికి అవకాశాలు కల్పించడానికి. థ్యాంక్ యూ సార్.